మహాశివరాత్రి జాగరణ ముగియడంతో శ్రీకాళహస్తి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో అర్ధరాత్రి వైభవంగా లింగోద్భవ దర్శనం జరిగింది. వేల సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ రథోత్సవం జరుగుతోంది. దీనికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు. రాత్రికి తెప్పోత్సవం కూడా జరగనుంది. అయితే ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. శ్రీకాళహస్తి నుంచి మూర్తి. కార్తీక్, పంచభూత లింగాల్లో వాయులింగ క్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి శ్రీకాళహస్తీశ్వర స్వామి పుణ్యక్షేత్రంలో ఈరోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవం జరగబోతుంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున రథోత్సవానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, పంచభూత లింగాల్లో వాయులింగ క్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో రథోత్సవానికి ఒక విశిష్ట ప్రాధాన్యత ఉంది. ప్రతి ఒక్క భక్తుడు కూడా రథోత్సవంలో భాగస్వామి అవుతూ స్వామివారు అమ్మవారు అధిరోహించినటువంటి రథాన్ని స్వయంగా లాగుతూ భక్తితో తమ యొక్క భక్తి తత్వాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ప్రత్యేకంగా సర్వం సిద్ధమైనటువంటి రథోత్సవం మరికొద్ది సేపట్లో శ్రీకాళహస్తి పురవీధుల గుండా ఊరేగుతూ అశేష భక్త జనకోటికి దర్శనం ఇవ్వబోతూ ఉన్నారు. ప్రత్యేకించి శ్రీకాళహస్తి దేవస్థానం, ఇటు పోలీసు యంత్రాంగం కూడా ప్రత్యేకంగా ముస్తాబై ఈ యొక్క ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఈ యొక్క రథోత్సవం సమయంలో ఎక్కువగా తొక్కిసలాట అనేది జరుగుతూ ఉంటుంది. ఎలాంటి తొక్కిసలాటకు ఆస్కారం లేకుండా మొత్తం పోలీసు యంత్రాంగం, ఇటు శ్రీకాళహస్తి దేవస్థానం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం మనం చూడొచ్చు, శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో శ్రీకాళహస్తి పురవీధులన్నీ కూడా భక్తజనంతో శివనామస్మరణతో మారుమోగుతూ ఉన్నాయి. మరికొద్ది సేపట్లో ప్రత్యేకించి ఈ యొక్క రథోత్సవంలో భాగస్వామ్యం అయ్యేందుకు పెద్ద ఎత్తున సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులంతా కూడా సిద్ధమై ఉన్నారు. మరికొద్ది సేపట్లో రథోత్సవం ప్రారంభం కాబోతుంది. ఈరోజు రాత్రి తెప్పోత్సవం జరగబోతుంది. తెప్ప పైన స్వామి అమ్మవార్లు ఊరేగుతూ ఈరోజు రాత్రి కనువిందు చేయబోతూ ఉన్నారు. కార్తీక్. రైట్ మూర్తి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.